ఇంకా అలా ఆ ప్రహ్లాదు చెప్పినటువంటి ఆ మాటలకి ఎ- బా- చాలా కోపోద్రిక్తుడైనటువంటి ఆ హిరణ్యకశిపుడు ఇలా అంటున్నాడు. అనిన సేకరణకు దోషాచర సేకరుండు ఇట్లనియే అని పలికినటువంటి ఆ పరమ భాగవత శిఖామణి ఆయన. ఈయన నక్తంచర శిఖామణి ఈయన. ఇలాగా హుంకరిస్తూ ఇలా మాట్లాడుతున్నట్ట. చంపిన చంపినం సత్యదననుచును కంపింపగయోరి పలువ కఠినోక్తులన్నన్ కుంపించెదవు గుంపించెదవు చావునకును తెంపరివై వదరువా నితరంగున కుమతి. మనం ముద్దుగా చుండి బుజ్జి బేబీ కన్నా అంటూ పిలుస్తామే, అలాగా ఈయన ఎలా పిలుస్తున్నాడు చూడండి. కుమతి పలువ తెంపరి వదరువు వదరబోతు అంటూ ఇలా ఇన్ని విశేషణాలు వేసి ఆ కొడుకు చెప్తున్నాడు. కుమతి చావుకు తెగించావు, చంపుతారని కానీ చచ్చిపోతానని కానీ భయం లేదు. అయ్యో ఎక్కడ ప్రాణం పోతుందా అని అన్నటువంటి భయం లేదు. పోనీ అమ్మో నాన్నగారి ఇంకా నన్ను బతకనివిడు అన్నటువంటి నా దగ్గర నీకు భయం లేదు. దుర్మార్గుడా, కర్ణ కఠోరమైన మాటలను ఈటలుగా నా మీదనే విసురుతున్నావు. నేనేదో నిన్ను మాటలతో పొడిచి పొడిచి చంపేస్తాను అనుకున్నాను, నువ్వు తిరిగి నాకు ఈటలు లాంటి మాటలు నా మీద విసురుతున్నావు. చావును కూడా లెక్క చేయకుండా మీరి మాట్లాడుతున్నావు వదరబోతులాగా అంటున్నాడు. కుమ్మతి అంటే చెడ్డ బుద్ధితోటి కుటిలమైన బుద్ధితో ఉన్నవాడివి నువ్వు. తెంపరివి అన్నిటికీ తెగించి ఉంటారు. అన్ని ఏదో నిండా మునిగినాడు చల్లేంటనంటే అలాగా నీకు విచ్చలవిడితనం వచ్చేసింది. ఎవరిని లెక్క చేయని తనం వచ్చేసింది. అంచేత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీకు అసలు ప్రాణం మీద భయం కూడా లేదు. చంపేస్తామేమో అన్నటువంటి ప్రాణం మీద ప్రీతైనా లేదు, భయము లేదు. నా మీద భయం లేదు, ప్రాణం మీద తీపి లేదు, ఏమీ లేనికుండా ఇలా మాట్లాడుతున్నావు. నా తోడన్ ప్రతి భాషలాడదవు జగన్నాథుండు నా కంటే ఈ భూత శ్రేణికిన్ రాజులెండొకండు సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాంతం చంపిన మున్ను నే వెతకి తిన్ పల్మారు నారాయణుండు ఏతద్విశ్వములో నలెండు మరివాడెందుండురా దుర్మతి. హరి 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 అని అలా నామస్మరణ చేస్తున్నావు. నీ నీ పెంతని చంపేశాడు మాయ వేషం వేసుకొని వచ్చి. వాడి కోసం ఈ విశ్వం అంతా అంజన వేసి గాలించంటారు సరే. అణు 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 ప్రతి ఇచ్చక రేణువుని చేతపట్టి చూసినట్టుగా మొత్తం ఈ విశ్వం అంతా గాలించేశాను. ఎక్కడా లేడు. నాకు భయపడి ఎక్కడో పారిపోయాడు, ఇదైపోయాడు. అసలు ఏమయ్యాడు? ఒట్టి పిరికివాడు. ఎవడు దాక్కుంటాడు? పిరికివాడే కదా. అలా పిరికి పందవాడు. నాకు ఈ విశ్వంలో ఎక్కడా లేడు. మరి ఎక్కడున్నాడు అనుకుని వాడు దిక్కు దిక్కు ఎక్కడా లేని వాడి గురించి వాడే నాకు దిక్కు అంటాడు కదా. ఏ దిక్కునా లేడు వాడు. అలాంటి వాడు దిక్కులు పట్టుకుని పారిపోతే నువ్వు వాడే దిక్కు అనుకుంటూ ఉంటున్నావే దుర్మతి. వాడు ఎక్కడున్నాడు రా? నీకు ఏది చూపిస్తావు సార్, చూపిస్తే అప్పుడు నేను నమ్ముతాను అని చెప్తున్నాడు. దుర్మతి, నాతోనే ఎదురు తిరిగి వాదనకు పూనుకున్నావు. ఈ జగమునకు అధిపతిని నేను తప్ప మరొకడు లేడు. ఇహ జగన్నాథుడు, జగన్ నిర్ణేత, జగన్నాయకుడిని నేనే జగన్నాథుడిని. నేను కాక ఈ జీవకోటికి సంపూర్ణ శక్తిమంతుడైన మరొక రాజంటూ ఎవడు లేడు. నా సోదరుడైన హిరణ్యాక్షుని చంపినప్పుడు ఆ కేశవుని కోసం అనేక పర్యాయాలు అన్వేషించాను. నా ప్రయత్నం అంతా విశ్వ ప్రయత్నం చేసి అంటారు కదా, అలా విశ్వ ప్రయత్నం చేసి విశ్వాన్నంతా కూడా తిరగతోడి వెతికాను. విశ్వం అంతా గాలించాను, కానీ ఆ విష్ణువు ఈ విశ్వం మొత్తంలో ఎక్కడా లేడు. మరి ఈ పిరికివాడు ఇంకెక్కడుంటాడు చెప్పు? వాడి స్థానం ఇంకెక్కడన్నా ఉందా? ఉంటే చూపించు, అప్పుడు నీకు వాడు దిక్కున్నాడని నేను నమ్ముతాను అంతే. ఎక్కడ గలడే క్రియన్ ఏ చక్కటి వర్తించు ఎట్టి జాడను వచ్చున్ చక్కడుతూ నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలదవు వాని మృత్యుని పగిదిన్. ఏమిటా నువ్వు ఆ విష్ణుమూర్తికే బానిసని, ఒక సేవకుడిని, వాడి దగ్గర ఒక వస్తువులాగా పడుంటాను అన్నట్టుగా మాట్లాడుతున్నావే. వాడు ఎక్కడున్నాడు? విష్ణువు ఎక్కడుంటాడు? ఏ విధంగా ఉంటాడు? ఏ రీతిగా తిరుగుతుంటాడు? ఏంటి గాల?
లేకపోతే మనకు కనపడినటువంటి ఏదో ధూళ, లేకపోతే ఏదన్నా ఒక అగ్ని కణమా? ఎక్కడ చూడు ఈ ప్రపంచం అసలు ఏ రూపంలో తిరుగుతున్నాడు, అసలు ఏమిటి, ఎలా తిరుగుతున్నాడు? ఉన్నాడు పోని నమ్ముతాను. ఎక్కడున్నాడు? అసలు ఏ రూపంలో ఉన్నాడు? ఎక్కడ తిరుగుతుంటాడు? ఏ పద్ధతిలో వస్తుంటాడు? మరి సంచారం ఉన్నప్పుడు ఎప్పుడు ఒక దగ్గర ఉండడు కదా, ఎక్కడికి వస్తూ ఉంటాడు, ఏ పద్ధతిలో వస్తాడు చెప్పు. లేకపోతే నిన్ను నీ హరిని కూడా సంహరిస్తాను. ఇదిగో ఇప్పుడు నీకు ఆకర్షణ తీస్తున్నా, హరి 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 అంటూ గోల పెడుతున్నావు, ఎక్కడున్నాడో చూపించు. చూపిస్తే అప్పుడు నేను నీకు దిక్కున్నాడని నేను వదిలేస్తా. ఇప్పుడు అలా చూపించలేకపోయావు అనుకో, ఆ శ్రీహరి కనపడలేదనుకో, అప్పుడు నిన్ను వాడి పని ఇద్దరిని కూడా ఆ ఏం చేయాలో చేస్తాను. అసలు ప్రాణాలు లేకుండా చేసేస్తాను. నీవు వాడి సేవకుడిలాగా తెగ పొగుడుతున్నావు. ఏదో వాడికి చూడండి, ఒక యజమాని ఉంటే వాడు ఎలాంటి వాడైనా వాడు అన్నం పెడుతున్నాడను, వాడు చూస్తున్నాడను, వాడిని కాస్త పొగుడుతుంటాం. నువ్వు వాడి సేవకుడిలాగా తెగ పొగ్గుడేస్తున్నావు ఆ హరిని. ముందు సమాధానం చెప్పు నాకు. అసలు ఎక్కడున్నాడో చూపించు, ఏ రూపంలో ఉన్నాడో చూపించు, ఎలా వస్తాడో చెప్పు, ఏ పద్ధతిలో తిరుగుతాడో చెప్పు, చూపించరా. నీకు దమ్ముంటే, నీకు నిజంగా హరి ఉంటే చూపించు అని నా హరికింకరుండు శంకింపక హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుండై ఆగ్రహంబు లేక హృదయంబున హరింతలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు చేయుచు ఇట్లనియే. ఏం విశ్వాసం అండి, ఏం అసలు ఆ విశ్వాసం చూడండి. ఆ చిన్న పిల్లవాడి దగ్గర నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడు మర్చిపోకుండా, నాకు వాడిని నేట ముంచుతాడో పాల ముంచుతాడో ఏం చేస్తాడో ఒకరిని ఆశ్రయించుకుని మనం ఉన్నాం. ఆ విశ్వాసం మనని రక్షిస్తాడు, మన రక్షణే వాడికి ఇది అన్నటువంటి ఆ మహావిశ్వాసం కలగడం ఎంత ఎంత ధైర్యం ఉంటుందండి నిజంగా. ఇప్పుడు వీడికి సంతోషం, ఎందుకంటే హరి అంతటా వ్యాపించిన వాడే. ఇప్పుడు నా ప్రతిజ్ఞ నిలబెట్టడం కోసమైనా స్వామి దర్శనిస్తాడు, నేను ఆయనగా చూడొచ్చు అని ఆనందం అందుకు వచ్చిందేమో మరి. ఆ హరికింకరుండు శంకింపక అసలు ఏమి, అమ్మో నాన్నగారు ఇలా అడుగుతున్నాడు, ఆ హరిగాని ఇప్పుడు కనపడకపోతే ఇక్కడికిక్కడే నన్ను చంపేస్తాడు, ఆరిని కూడా అలా తిడుతూనే ఉంటాడు, ఏం చేయాలి అని అనుకున్నాడు. కానీ ఏమి శంకింపలేదు. హర్ష పులక అంకుర సంకలిత విగ్రహుండే, ఈ రోమాలన్నీ కూడా నిక్కపరుచుకున్నాయి, ఆనందంతో ఊగిపోతున్నాడు. ఆ హృదయం అంతా కూడా హరి ఆవహించేసేట, మనసంతా కూడా నమస్కరించి బాలవర్తనమున ఇంకా చిన్న పిల్లాళ్ళలాగా గెంతులేసుకుంటూ ఆనందంతో హాయిగా నర్తనంబు చేస్తూ తప్పకుండా అన్నారు. అలాగే అంటూ ఇంకా ఆ హరి ఎప్పుడు ఎక్కడ ఎలా కనిపిస్తాడని విశ్వాసం లేకపోవడం ఏంటి, అణువున ఉన్నటువంటి స్వామి లేకపోవడం ఏంటి, మిరచిత్రుగా అన్నట్టుగా ధీమాగా హాయిగా గెంతులేస్తున్నట అని తండ్రి గద్దించగా హరిభక్తుడైన ప్రహ్లాదుడు సందేహించలేదు. అమితమైన ఆనందంతో నిలువెల్లా పులకించిపోయాడు. వంత కూడా ఆగ్రహం లేకుండా హృదయంలో ఋషికేశుణ్ణి తలుచుకొని నమస్కరించాడు. తండ్రి, మా నాన్నగారు ఇలా అడుగుతున్నారు, మనమైతేనా మనకు చేతనైన పని అయితేనా క్షణంలో చేస్తానండి అంటాం. దేవుడు గుర్తురాడు, మనకి జ్ఞానం ఇచ్చిన ఆచార్యుడు గుర్తురాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఎంత మనకి తెలిసిన విషయం అయినా సరే, తండ్రి ఇవాళ ఏదో భాగవతం చదివేస్తున్నా అంటే నేను చదివేయగలను, బాగా చదివేయగలను అని అనుకోండి. ఎన్ని 100కి 100 తప్పులు ఎన్ని ఉన్నాయో తెలీదు. నా తండ్రి ఆ పలికేటప్పుడు, తలచేటప్పుడు, చేసేటప్పుడు నువ్వు దగ్గరుండి ఈ కార్యక్రమం ఒక్కసారి ఆ తలుచుకోవడం అనేది అలవాటు చేయాలండి మనసుకి. లేకపోతే గుర్తు రానివ్వదు ఆ మనసు. నేను 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 చేస్తున్నాను అనిపిస్తుంది. అలా లేకుండా ఆ హృదయంలో ఆ ఋషికేశుడిని నమస్కరించాట. తండ్రి, నాన్నగారు ఇలా అడుగుతున్నారు, నువ్వు ఉన్నావని నేను రుజువు చేసుకో తండ్రి అని దండం పెట్టుకున్నాడండి. ఆ బాలుడు అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు. కలడంబోధిన్ కలండు కాలిన్ కలడాకాశంబునన్ కుంభినిన్ గలండు అగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ గలండు ఓంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ తదంతటన్ కలండు ఈచుండు కలండు తండ్రి వెతకంగా ఏలా ఆయడన్. ఇదిగో నాన్నగారు కలడు కలడు అంటారు,
ఎందుకు లేదండి, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎలా వస్తాడు, ఎందుకండి ఇన్ని సందేహాలు వచ్చాయి? ఇక్కడ అక్కడ ఎక్కడ ఇక్కడ లేడా, అక్కడ లేడా, సూర్యచంద్రుల్లో లేడా, ఆకాశంలో లేడా, ఈ పంచభూతాల్లో లేడా? ఎక్కడ సమస్త జీవరాశుల్లో కూడా అడుగడుగున ఆయన ఉండే కదా నడిపిస్తున్నాడు. అగ్నిలో ఉన్నాడు, దిశల్లో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు, పగల్లో ఉన్నాడు, సూర్యుల్లో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, ఓంకారంలో కూడా ఆయనే ఉన్నాడు, ఇంకా శ్రీకారంలో కూడా ఆయన ఉన్నాడు, త్రిమూర్తుల్లో కూడా ఆయన ఉన్నాడు, స్త్రీ పురుష నపుంసక వ్యక్తుల్లో కూడా ఉన్నాడు. మా స్త్రీలు పురుషులు నపుంసకులని కాదు, అక్కడ ఇక్కడ బ్రతకడం దేనికి? సర్వేశ్వరుడు ఒక్క చోట ఏమిటి, అంతటా నిండి ఉన్నాడు. ఆ భగవంతుడైన విష్ణువు లేని చోటు అనేది విశ్వంలో లేదు. విష్ణువు అంటే అంతటా వ్యాపించి నా పదంలోనే ఉందండి. సముద్రంలో ఉన్నాడు, ఇదిగో ఇక్కడ మీ దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, ఆ భూమి మీద ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, అన్ని సమస్త విశ్వంలో కూడా ఉన్నాడు. ఇందుగలడందు లేదని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూసిన అందందే కలడు, దానవాగ్రని వింటే. వెతకండి, ఆయన కోసం అన్వేషించండి. తండ్రి నీ దర్శనం మాకు కావాలి, నీ స్పర్శ మాకు కావాలి, నీ గురించి మేము మాట్లాడాలి, నీ గురించి మేము ఆ ఆనందంతో పొంగిపోవాలి. నీకోసమే మేము బతుకున్నాం, నీ కోసమే ఉన్నాను. నువ్వు ఇచ్చిన ఈ శరీరము, ఈ ఆత్మ, ఇవన్నీ మొత్తం అంతా నేను నీకోసమనయ్యా, నేను నీ కింకర్ని అనండి. ఎందుకు రాడు? వెతక చూడండి, అది చెప్తున్నాడు. ఎందెందు వెతక చూసినా, ఎక్కడైనా వెతికియడానికి ప్రయత్నం చేస్తే అందందే కలడు, దానవగ్రని వింటే. విన్నారా? ఇందుగలడందు లేదని సందేహం లేదు. ఎక్కడున్నాడా, అక్కడున్నాడా, లేకపోతే ఇంకో దీంట్లో ఉన్నాడా, లేకపోతే ఇతర దేశాల్లో ఉన్నాడా, ఎక్కడున్నాడా, ఇలా అన్ని కూడా అసలు సందేహం వలదు మీకు. చక్రి సర్వోపగతుండు, అంతటా నిండి ఉన్నటువంటి వాడే. అన్ని పదార్థాల్లో, అన్ని జీవరాశుల్లో, పిపీలికాది పర్యంతం సమస్త భూమి అంతటా, విశ్వం అంతటా వ్యాపించి ఉన్నవాడు. దానవ సార్వభౌమ, ఆ భగవంతుడు ఒక చోట ఉన్నాడని మరొక చోట లేడని సందేహించవచ్చు. అచ్యుతుడు అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాడు. అందుకే అచ్యుత పదాన్ని వేశారు అక్కడ. చ్యుతి అంటే నశించని వాడు. మనమైతే ఉన్నాడండి, మా అమ్మగారు ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు అని మీరు చెప్తారు. ఎవడో వచ్చేటప్పుడు అమ్మ హరి అంటే ఏమో తెలియదు, కానీ అచ్యుతుడు అలాంటి వాడు కాదు, నశించేవాడు కాదు. తనని ఆశ్రయించిన వాళ్ళని కూడా నశింప చేయడు, ఎప్పటికీ వాళ్ళని వదిలిపెట్టుకోడు కూడా. అలాంటి స్వామి ఆయన. అచ్యుతుడు అన్ని ప్రదేశాల్లో ఉంటాడు. ఆ పద్మనాభుడు అన్ని పదార్థాల్లోనూ ఉంటాడు. ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడు. నా మాట నమ్మండి అని చెప్తున్నాడు. అని విధంబున హరి సర్వాకృతులన్బలండనుచున్ ప్రహ్లాదుండు భాషింప, సత్వరుండై ఎందును లేండని సుతుందైత్యుండు తర్జింప, శ్రీ నరసింహాకృతి నుండి అచ్యుతుడు నానా జంగమస్తావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్. చూడండి, మనం ఎవరన్నా పిల్లలు వస్తారనేసరికి ఏమిటో అయ్యో మీ తలుపు వేసేసాం, అయ్యో పాపం ఇలా వచ్చి తలుపు కొడతారేమో, అటు నుంచి వస్తారేమో అనుకుంటూ చూడండి ద్వారాలన్నీ తెరిచిపెట్టుకొని అలాగా వాళ్ళ కోసం కళ్ళు ఇంత చేసుకొని చూసుకుంటూ కూర్చుంటాం కదా. అలాగట ఈ శ్రీహరి ఆయనకు డౌట్ వచ్చింది. బాబు, ఈ హిరణ్యకశిపుడు నన్ను ఏది అక్కడ చూపించు, అమెరికాలో చూపించు, లేకపోతే ఇదేంటి ఇక్కడ చూపించు, అక్కడ చూపించు అని అంటాడేమో, లేకపోతే ఇదిగో ఇక్కడే చూపించు, లేకపోతే ఆ దాంట్లో చూపించు, దీంట్లో చూపించు అని ఏ ప్రదేశంలో అడుగుతాడో, లేకపోతే ఆ మనిషిలో చూపించు, ఈ మనిషిలో చూపించు అంటాడేమో, లేకపోతే ఇదిగో ఇప్పుడు నేను పట్టుకున్నట్టు నా ఆయుధంలో చూపించు అంటాడేమో. ఎక్కడంటాడో అనుకోనింట సమస్తం అంతా కూడా ఆ నరసింహాకృతిలో నరసింహ రూపుడై ఆ స్వామి వచ్చేసేటండి, ఉన్నట్ట అన్నిట్లో వచ్చేసేట. ఆయన ఎక్కడ అడుగుతాడో, ఎక్కడ అడిగినా ఆ ప్రహ్లాదుని యొక్క తన భక్తిని యొక్క మాట నిలబెట్టడం కోసం అని ఒక అవతారాన్ని వచ్చినటువంటి
ఆ వాత్సల్యము, ఆ సౌలభ్యము మనకు ఈ ప్రహ్లాద చరిత్రలోనే మనకి ఇదే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇలా అంతటా వ్యాపించున్నాను. పెద్దలు చాలా చక్కగా దీన్ని చెప్తూ ఉంటారు. మనం ఇక్కడున్న చదువుకుందుకే తలకిందులు అయిపోతున్నాను. హరి సర్వాకృతులను కలండు అనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుండై ఎందును లేడు లేందని సుతున్ దైత్యుండు తర్జింప. అందులో ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, నాన్నగారు ఇక్కడ మీకు ఎక్కడ కావాలి చెప్పండి, ఇక్కడ కావాలా, అక్కడ కావాలా, అక్కడ కావాలా, ఎక్కడ ఈ విశ్వంలో ఎక్కడ మీరు టచ్ చేసినా నా స్వామి ఉన్నాడు అంతే. ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉంటాడా, దీంట్లో ఉంటాడా, దాంట్లో ఉంటాడా, అయితే ఏం చూపించు, ఇది ఈ గరిట్లో చూపించు అనొచ్చు. ఏమో అక్కడ ఏ పదార్థాన్ని చూపిస్తాడో ఏం చూపిస్తాడో తెలీదు. అంచేత ఇలాగ వీళ్ళిద్దరు తర్జన భర్జనలు అవుతుంటే ఉన్నాడు ఉన్నాడని ఈయన, ఎక్కడా లేడని ఆయన, ఆ తండ్రి కొడుకులు ఇద్దరు ఇలా ఉంటుంటే వచ్చేసట స్వామి. శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుండు నానా జంగమ స్థావర కర గర్భంబులన్ అన్ని దేశములన్ ఉద్దండ ప్రభావంబునన్. ఈ దేవత మరియు మానవ తిరియకు స్థావర అన్ని జీవరాశుల్లో అన్ని ప్రదేశాల్లో అదేంటి ఆ వామనావతారంలో ఆ స్వామి ఎలా అయితే విశ్వమంతా తన కాలు మోపాడో అలాగా ఇంకా అక్కడ ఇక్కడ అని కాదు, అన్ని పదార్థాల్లో అన్ని ప్రదేశాల్లో అందరిలో అంతటా ఆయన వ్యాపించి ఉన్నట. ఆ నరసింహాకృతిగా ఉండడం మరి ఉంటే అది చెప్తున్నారు. అని ఈ విధంగా అచ్యుతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు అని ప్రహ్లాదుడు వాదించాడు. శ్రీహరి ఎక్కడా లేడు అని హిరణ్యకశిపుడు గర్జించాడు. ఒకరికొకరు తగ్గటం లేదు, ఉన్నాడనైనా లేడని ఆయన, అలా వాదం పెరిగిపోతోంది. అప్పుడు తండ్రి కొడుకును దారుణంగా బెదిరిస్తున్నాడు, గర్జిస్తున్నాడు. ఏంట్రా ఎంతసేపు వాదిస్తున్నట్టు, లేడని చెప్తున్నాను కదా, ఇప్పటికైనా అర్థం కాలేదా, ఉంటే కనపడాలి కదా అంటూ బెదిరిస్తున్నాడు, గర్జిస్తున్నాడు, కొడుకుని దారుణంగా మాట్లాడుతున్నాడు. అంటుంటే అప్పుడు ఆ విష్ణువు శ్రీ నరసింహ స్వరూపంలో సమస్త చరాచర దీవ వస్తు జాలములలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు. దివ్య ప్రభావంతో అన్ని ప్రదేశాల్లో అన్ని వస్తువులలో అణువున అచ్యుతుడు నరసింహమూర్తి ఆకారంతో అవతరించి ఉన్నాడు. సిద్ధంగా రెడీగా ఉన్నాడు. వీడు ఎక్కడడితే అక్కడ ప్రత్యక్షం అయిపోవాలని. ఆ అవసరమున దానవేంద్రుండు ఆ సమయంలో హిరణ్యకశిపుడు ఇలా హుంకరించాట. చెప్తా, ఇప్పుడు నేను అడిగిన చోట నీ శ్రీహరి కనపడకపోవాలి, అప్పుడు చెప్తాం ఇద్దరి సంగతి అన్నట్టుగా. డింబక సర్వస్థలముల అంభోరుహ నేత్రుండు నన్ను మిగుల సంరంభమున పలికెదవు ఈ స్తంభంబున చూపన్ కలవే చక్రిన్ గిక్రిన్. ఆ పదాలతో మనకి ఇష్టం లేని అడిగింది. చక్రి గిక్రి అంటూ అవుతున్నావు కదా, ఏది చూపించు, ఈ స్తంభంలో చూపించు చూస్తాను. నువ్వు చూపించగలవా? ఏది? ఈ స్తంభమ్మను చూపను గలవే, అయితే ఈ స్తంభంలో నీ చక్రిని చూపించి చూస్తాను. చక్రి గిక్రి అంటూ అని బాగుతున్నావు కదా. సర్వస్థలంబులన్ అంబోరుహ నేత్రుండు అనొచ్చు. సమస్త ప్రదేశాల్లోనూ ఉన్నాడని చెప్పావు కదా, నేను ప్రదేశం చూపిస్తాను. ఇదిగో ఈ స్తంభంలో చూపించి చూస్తాను, నీ హరిని చూపించగలవేమో అని ఆ చక్రిని గిక్రిని చూపగలవే, ఈ స్తంభంలో చూపిస్తావా, ఏ చూపించు అని అడుగుతున్నాను. ఓరి డింబక, హరి అన్ని చోట్ల అన్నింట్లోనూ ఉన్నాడు, గొప్పగా గొంతు చించుకుంటున్నావే, అయితే ఈ స్తంభంలో చూపగలవా ఆ చక్రిని గిక్రిని అని అడిగాడు. అడిగితే స్తంభంబున చూపవేనియున్ కుంభిని నీ శిరముంద్రుంచి కూల్పంగా రక్షారంభమున వచ్చి హరి విశ్రంభమున అడపడంగ శక్తుండగునే. ఇదిగో ఇదే నీకు ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు కాని ఈ స్తంభంలో ఆ చక్రిని కనుక చూపించకపోతే నీ తలని ఇప్పుడే నా ఖడ్గంతో కట్ చేసి పారేస్తాడు, తుంచి వేస్తాడు. అప్పుడు నిన్ను రక్షించడానికి ఆ అంబుజాక్షుడు వచ్చి అడ్డుపడతాడా? నాకు అడ్డు రాగలిగినంతటి శక్తిమంతుడా వాడు. ఓహో, నిన్ను చంపేస్తాను హరిని దాన్ని చూపించకపోతే, అప్పుడైనా నీ హరి వచ్చి నిన్ను రక్షిస్తాడేమో చూద్దాం.
అంత ధైర్యం అనుకుందా, అంత శక్తిమంతుడు ఆయన. నాకు అయితే నమ్మకం లేదు. అసలు రాలేడు, వచ్చినా నా ఎదురుకుండా నిలబడలేడు, నిన్ను రక్షించడానికి రాలేడు. ఇంత సమస్త జీవరాశిని నేను ఇలా అల్లకల్లోలు పరిచేస్తే అప్పుడన్నా వచ్చి రక్షించాడురా? ఓరి నీ బుద్ధి లేని వాడు, కాకపోతే ఇంకా పిచ్చి వాగుడెందుకు అని అంటూ చెప్తున్నాడు. అని భక్త వత్సలుని భటుండిట్లనియే అని తండ్రి పెద్దగా గద్దించినప్పుడు భక్తవత్సలుని భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఇలా పలికాడు. ఆ భక్త వత్సలుడు ఆయన, ఈయన భక్తుడు. భక్తులంటేనే పడి 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 ఏదో పడి చేస్తారంటే అంటారు చూసారా, అలాగా భక్తులంటే చాలండి, ఇంకా అసలు ఆయన ఒళ్ళు మర్చిపోతాడు, ఆ తల్లిని కూడా మర్చిపెడతాడు. ఆ సుగ్రీవుడికి ఏ హాని కలుగుతుందో అని, సుగ్రీవా నీకు ఏమన్నా అయితే నాకు సీతమ్మ ఎందుకయ్యా అని అడిగాడు ఆయన. ఈయనైతే ఇంకా అసలు ఆ ఆ భక్తుడి కోసమే వచ్చేసాడు. ఈయన ఒక ఇది పెట్టి ఆ గజేంద్రుని రక్షించడం కోసం అని ఆ అమ్మను కూడా అంత సరసాలవుతూ ఆ టైం అంతా ఇంతటి గడుపుతూ నీకు సేవలు చేస్తూ కూర్చున్న లక్ష్మీదేవిని వదిలేసి అప్పుడు ఆయన వచ్చేసాడు. ఎప్పుడు రాలేదు కనుక అన్ని సార్లు ఆ భక్తుల కోసం ఆయన దిగజారిపోతున్నాడు. రాయబారిగా వెళ్ళమంటే వెళ్ళాడు, అదేంటి రథ సారథిగా ఉండమంటే ఉన్నాడు. ఇంకా ఒక పాటల ఎంత దిగజారిపోతాడంటే స్వామి, ఆరికి కావాలా, నేను కావాలా అడగండి ఇచ్చిస్తాను, నన్ను ఇచ్చిస్తాను మీకు అంటాడు. అంతటి వాడు ఆయన. అంభోజాసనుండా హాజింగాగన్ తృణ పర్యంతంబు విశ్వాత్ముండై సంభావంబున నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండే స్తంభాంతర్గతుండయ్యు ఉండుటకు ఏ సందేహముండేదు. నిర్దంభత్వంబున నేడుగానబడున్ ప్రత్యక్ష స్వరూపంబునన్. ఈ పిల్లవాడికి ఆ తండ్రి మాట్లాడికి ఏంట్రా ఇంకా వెరితనం ఏంట్రా నీకు అని నవ్వుతాను చూసారా. అలాగా ఈ ఆ పరంధాముడు బ్రహ్మ దగ్గర నుండి తృణ పర్యంతం గడ్డి పరక కొసంత వరకు ఎక్కడ గడ్డి పరక అంతా, ఇప్పుడు చెరుకు గడ్డలో చెరుకు ఆ తీపిదన్నం రసం అంతటా ఎలా వ్యాపించి ఉంటుందో అలాగా ఆ గడ్డి పరక నుంచి ఆ బ్రహ్మగారి వరకు కూడా అన్ని వస్తువుల్లో సమస్త, అంటే చేతన అచేతన అన్ని జీవరాశుల్లో కూడా అన్నిటిలో గడ్డి పరకనే బ్రహ్మని ఎందుకు పెట్టారు? ఇది అణుమాత్రము ఆయన విభువు, ఇది అచేతనము అది ఆయన చేతనుడు. అంటే చేతన పదార్థాలు అన్నిట్లో సమస్త ప్రపంచంలో కూడా ఉన్నాడయ్యా ఉన్నాడు అని గోల పెడుతుంటే ఈ స్తంభం చూపించి దీంట్లో ఉండడా అంటే, నాన్నగారు ఇంకా మీకు ఎందుకని అంత డౌట్ పడుతున్నారు అన్నట్టు చెప్తున్నాడు. అటువంటిప్పుడు ఇంత పెద్ద స్తంభంలో ఎందుకుండడు, ఓ చిన్న గడ్డి పరకలోనే ఆవహించి ఉన్నాడని నేను చెప్తుంటే ఇంత పెద్ద స్తంభం చూపించి దీంట్లో ఉండడా అంటే ఎందుకుంటాడు తండ్రి ఈ స్తంభంలో సర్వేశ్వరుడు ఉన్నాడు అనటానికి ఎటువంటి అనుమానము లేదు, నిస్సందేహంగా ఉన్నాడు. కావాలంటే ఇప్పుడు పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడా. ఏం ధైర్యం అండి, ఇక్కడ ఉన్నాడు కనిపిస్తాడు, కావాలంటే చూడండి అన్నట్టుగా చెప్పాడు. అన్న విని కరాళించి గ్రద్దన లేచి దగ్గియ డిగ్గనురికి యొరన్ బెట్టిన ఖడ్గంబు పెరికి కేలనమర్చి జుడిపించుతున్ మహాభాగవతి శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుతూ. ఇంకా ఉన్నాడా? చూస్తా, ఇగో నేను చూపిస్తాను, ఎక్కడ చూపిస్తానో చూడు, అక్కడ ఉన్నాడేమో చూపించు అని చెప్పి అని పలికేసరికి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వికటాట్టహాసం చేశాడు. ఎప్పుడైతే పెద్దల్ని గాని భగవంతుని గాని ఒక ఆశయంగా ఎంత అబ్బా ఉన్నాడు ఇదిగో ఇక్కడున్నాడు ఇక్కడున్నాడు అంతటా ఉన్నాడు కదా, ఇదిగో అని వికటాట్టహాసం చేసి శివాలున లేచి సింహాసనం దిగి పరుగున వచ్చి సింహాసనం మీద హాయిగా టీవీగా కూర్చున్నాడు. ఒక్కసారి ఒక్క ఉదుటిన దాని కిందకు ఉరికాడు, దిగడం కాదు ఉరికినంత పని చేశాడు. అంత స్పీడ్గా మెరుపులాగా వచ్చేసి తన వరలో ఉన్నటువంటి ఒక ఖడ్గాన్ని తీసి వాడి మీద ఇదిగో చూడు నీ పని అయింది అన్నట్టుగా వాడిని భయపెట్టి ఆ భక్త శేఖరుడైన ప్రహ్లాదుని భయపెడుతూ ధిక్కరించి వాడి మీదకి
పదునైనటువంటి ఖడ్గం ఉంది. ఇదిగో అయిపోయింది నీ పని, దీంట్లో కానీ లేకపోయాడో ఈ ఖడ్గంతో నిన్ను సంహరించేస్తాను అన్నట్టుగా భయపెట్టేస్తున్నాడు. దాంతో భయపడి వినరా డింబక మూఢ చిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవైన ఇందున్ గలండే అంచున్ మదోద్రేకి అయి ధనుజేంద్రుండర చేత వ్రేసే మహోదగ్ర ప్రభాశుంభమున్ జన దృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్. అది డింబక, వినరా మూర్ఖ, విష్ణువును గొప్పగా విశ్వాత్మకుడు అని అంటున్నావు, అయితే ఇందులో ఉన్నాడా అని మదోన్మత్తుడే ఆవేశంతో అసురు చక్రవర్తి హిరణ్యకశిపుడు ఆ అరచేతితో భయంకరమైన కాంతులు వెదజల్లుతూ జీవకోటికి చూడ శక్యం కాకుండా శ్రీ నరసింహ స్వామి ఆవిర్భావానికి సంభ్రమం పడుతున్న ఆ స్తంభాన్ని బలంగా కొట్టాట. ఇంకా అసలు చూడండి ఎంత ఎలర్ట్ గా ఉంటాడో భగవంతుడు. ఎప్పుడు ఈ ఎక్కడ టచ్ చేస్తాడో ఇలా అండం ఆలస్యం వెంటనే మనం వచ్చాడు. పందాలు పెడుతుంటారుగా ఈ పోటీలకు వాటిల్లో కూడా, ఎవడు ముందర అన్నట్టుగా అంతటా కూడా ఎక్కడ ఇలా స్పర్శ ఇంకా ఆయనకి తగిలిందా లేదా అనే టైం కల్లా తప్పని బయటకు వచ్చేయాలని అలా ఉన్నట్టండి స్వామి. అసలు భక్తులని రక్షించడంలో ఆయన ఎంత తన్ని మర్చిపోయి ఎలా ఉంటాడు అంటే ఆ పని మీద ఆయనకి ఎంత ఏకాగ్రత, ఎంత ధైర్యం, ఎంత ప్రేమ, అవన్నీ ఉంటేనే కదండి రాగలరు ఎవరైనా సరే. ఎవరినన్నా రక్షించడానికి వెళ్ళేవాడికి ఆ రక్షింపబడేవాడు వాడి ఎందుకు ప్రేమ దాలో ఏదైనా ఉంటే కదా పెడతాడు. ఏమో మధ్యలో పెడితే మన వేసేస్తారేమో అని భయపడతాం మనమైతే. అలా కాకుండా ఈ భక్తుడి కోసమని అతంట ఆ హిరణ్యకశిపుడు తన అరచేత్తో ఇలా ఇలా ఇంకా ప్రాంతం దాన్ని ముట్టుకున్నాడో లేదు, ఏది ఇక్కడ చూపించు అంటూ స్తంభం మీద అరచేత్తో భయంకరమైన కాంతులు వెదజల్లుతూ జీవకోటికి కూడా అది మతోన్మత్తుడే ఆవేశంతో అసుర చక్రవర్తి హిరణ్యకశిపుడు అరచేతితో భయంకరమైన కాంతులు వెదజల్లుతూ జీవకోటికి చూడ శక్యం కాకుండా ఆ నరసింహస్వామి ఆవిర్భావానికి సంబరం పడుతున్న ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. అసలు ఆ చెయ్యిని దాని మీద ఇలా అనేసరిట ఆ కాంతులు ఇలా వెదలుతున్నాయి. అసలు ఆయన చూడడానికి కూడా ఎవరు శక్యం కాకుండా ఉన్నాయి. అలాంటి సమయంలో ఆ నరసింహస్వామిట ఆవిర్భావానికి సంబరం పడుతున్నటువంటి ఆ స్తంభాన్ని బలంగా కొట్టాడు. ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువును ముట్టుకుంటాడో అక్కడి నుంచి వచ్చి వాళ్ళని అన్ని చోట్ల, అన్ని ప్రదేశాల్లో, అన్ని జీవరాశుల్లో, అన్ని వేళల్లో ఏ టైంలో అడుగుతాడో చెప్పలేము. వాడు మనసు మారి సరే రాత్రి నేను అడుగుతాను అప్పుడు చూపించు అంటాడేమో. అందుకని ఇంకా అన్ని కాలాల్లో, అన్ని ప్రదేశాల్లో, అన్ని జీవరాశుల్లో అలా రెడీగా ఉన్నట్టండి స్వామి. ఎక్కడ ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎక్కడ టచ్ చేస్తే అక్కడ, ఎవరిలో చూడమంటే అప్పుడు అలాగా ఉండాలని రెడీగా ఉన్నట్టండి. శ్రీహరి నరసింహ రూపమున స్తంభంబునందు ఆవిర్భవించుట. ఆ నరసింహ రూపుడే ఆ శ్రీహరి ఆ స్తంభంలోంచి వచ్చినటువంటి విధానాన్ని మనం చదువుకోబోతున్నాం. ఎట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ చాట్వల్యమాన రోషానలుండును రోషానద జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తాపసుండును తామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుండును నై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందు చూపుమని కనక మణిమయ కంకణ క్రేంకార శబ్ద పూర్వకంబుగాన్ దిగ్ధించి దంబ భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభా మండప స్తంభంబు వ్రేసిన బ్రేటు తోడన. అది ఇంకా అప్పుడు హిరణ్యకశిపుడు ఆ సభ మండపంలో ఉన్నటువంటి ఒక్క మణిమయ కాంతలతో వెదజల్లుతున్నటువంటి ఒక్క గట్టిదైనటువంటి దాన్ని ఒక్కసారి ఇలాగా
చేత్తో చరిచి ఇక్కడ చూపించమని అడుగుతున్నాడు. మన భావంలో మళ్ళీ వివరంగా చెప్తాను అని అంటే ఆ శంకర శబ్దపూర్వకం దిగ్ధంతి దంత భేదన పాట ప్రశస్తంబకు హస్తంబున సభామంటప స్తంభంబు వ్రేసిన. దాన్ని ఒక్కసారి ఇలా అన్నాడు అంటే అది ఎంత గట్టిదైతే దాంట్లో స్వామి వీడు ఇలా ముట్టుకున్నా సరే పడిపోయే స్తంభం అయితే ఇంకెలా ఉంటుంది. అలా ఎలాంటి స్తంభం చెప్తున్నారు ఈయన. ఆ చేతితో దాన్ని తరిచినటువంటి విధానాన్ని చెప్తున్నారు. ఆయన యొక్క ఆ కోపంతో మండిపడిపోతున్నటువంటి ఆయన రూపాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఒక్కసారిగా అన్ని కనపడుతున్నాయి. వేసిన వేటుతోడన దశ దిశలను మిడుంగురులు చదరంజిటిల్లి పెట్టిడి పడి బంభంజమానంబగు మహాస్తంభంబు వలనన్ ప్రళయ వేళా సంభూత సప్త స్కంద బంధుర సమీరణ సంఘటిత ఘోర జోఘుష్యమాణ మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్కాంత సంఘ నిర్దోష నికాశంబులైన ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావములు ఆరావరావ పుంజంబులు జంజన్యమానంబులై యగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టు సాధక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాన్ ప్రఫుల్ల పద్మయుగుల సంకాశ భాసుర చక్ర చాప హల కులిస అంకుశ జల చర రేఖాంకిత చారు చరణ తలండును చరణ సంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును దుగ్ధ జలసి జాత శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మోహోరుస్తంభయుగలుండును ఘనఘనాయమాన మణి కింకిణీగణ ముఖరిత మేఘాలవలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును నిత్యర నిమగ్నావర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర సిక్త మధ్యుండును కులాచలాసానుభాగ సదృశ కర్కశ విశాల వచ్చుండును దుర్జన ధనుజ భట ధైర్య లతిక లవిత్రాయమాన రక్షోరాజవక్షోపాక విశంకట క్షేత్ర విలేఖన తుంచుల అంగలాయమాన ప్రతాప జ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చోకర చంద్ర రేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత నఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంచ తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిప వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గళానేకనత భుజార్గళుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కనక కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరాభ పరిణద్ద బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశకోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య జగద్ధగాయమాన తటిల్లితాసమాన దీప్యమాన ధంశాంకురుండును కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్త తులిత తరల తరాయమాన విపరాజమాన దిహుండును మేరు మందర మహాగృహాంతరాళ విస్తార విపుల వక్ర నాసికా వివరుండును నాసికా వివర నిస్సర
నిస్తర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంభోచ సంక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన కద్యోత మండల సదృశ సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోధుర్యమాన తారకాగ్రహ మండలుండును చక్రచాప సురుచిరోదగ్ర భ్రూలతా బంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంశక తంతన్యమాన పటుతర పటాజాలుండును సటాజాల సంచాలన సంజాత హత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖ వర్ణ మహోర్ధ్వ కర్ణుండును మంద దండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శిఖరాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినాద నిర్దళితం కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణ కోటరుండును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిబంధి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్య కశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ దేగీయమాన కరుణా వీర రస సంయుతుండును మహాప్రభావుండును అయినా నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుగొని. చూడండి ఇక్కడ ఎవరన్నా అంటే రక్షణ రేపు ఈ వచనం వివరంగా చదువుకుందాం. ప్రహ్లాదుని రక్షించడం కోసం అని స్వామి నృసింహావతార రూపంలో ఆ స్తంభంలోంచి ఆవిర్భవించాడు. ఆ స్వామిని రేపు మనం నఖంచక పర్యంతం సేవించుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాప్తయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమ